ఇక ఏపీలో తాజా పరిణామాలపై అయితే సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. దేశాన్ని గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఇటు వైసీపీ సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, సీఎం చంద్రబాబు నాయుడు పై చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మంత్రి నారా లోకేష్ పై చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా ఇటు కార్యకర్తలు, దీనికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు అందరూ కూడా బొగ్గుమంటూ దీనికి సంబంధించి రాష్ట్రంలో జరిగినటువంటి అల్లర్లలో అల్లర్లకు కారణంగా కూడా వైసీపీ తీవ్ర పరిణామాలు చోటు చేసుకునేలాగా ఇటు శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలాగా చేసినటువంటి నేపథ్యంలోనే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క పరిణామాలపై కూడా ట్వీట్ చేయడం కూడా జరుగుతా ఉంది. రాష్ట్ర పునర్నిర్మాణాన్ని జీర్ణించుకోలేకే వైసీపీలో ఫ్రస్ట్రేషన్ మొదలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీలో పరిశ్రమలు, అదేవిధంగా పెట్టుబడులు, అభివృద్ధి, సంక్షేమం వేగంగా పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే వైసీపీలో ఒక ఫ్రస్ట్రేషన్ రాజకీయాలు మొదలవుతున్నాయంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం కూడా జరుగుతా ఉంది. 2024 తర్వాతే రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలవుతుందంటూ కూడా ఇటు ప్రజలకి సేవ చేయడం, వారికి సాధికారికత కల్పించడంలో మా సిద్ధాంతం అంటూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం కూడా జరుగుతోంది. ఏదైతే వాళ్ళు విధ్వంసం చేసినటువంటి వ్యవస్థలనే పునర్నిర్మాణం చేస్తూ అదేవిధంగా వీటన్నిటిని తిరిగి గాడిలో పెట్టేందుకు కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు వైసీపీ అయితే కనుక చూడలేకే వీటన్నిటికీ కూడా తరలిస్తున్నటువంటి శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడం కూడా జరుగుతోంది. చట్ట ఉల్లంఘనకి ఎవరిని అనుమతించేది లేదు అంటూ కూడా ఘాటైనటువంటి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ట్వీట్ ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొనే తెలుస్తా ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సంతోష్.